ఇది మార్కెట్ సైకాలజీ మరియు స్థిరమైన సంపద సృష్టికి సంబంధించిన శీఘ్ర సమీక్ష. చూడండి, మార్కెట్లో కేవలం స్ట్రాటజీలు మాత్రమే కాదు, మన ఆలోచనా విధానం, ఓపిక, అలాగే సరైన ఆచరణ ద్వారా అసలైన సంపద ఎలా సృష్టించబడుతుందో అర్థం చేసుకోవడం ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. మరి మొదటి అంశమేంటంటే, మార్కెట్లో కేవలం మన కాన్ఫిడెన్స్ లేదా గుడ్డి నమ్మకానికి ఎలాంటి ప్రతిఫలం ఉండదు. మనం చేసే ఆచరణ అంటే కర్మ ఆధారంగానే మనకు రిజల్ట్ వస్తుంది. మీరు ఎంత అద్భుతంగా ఆలోచించినా సరే దానికి తగ్గ యాక్షన్ తీసుకోపోతే లాభం రాదు కదా. సింపుల్గా చెప్పాలంటే, ఆలోచనలు విత్తనాలు అయితే ఆచరణ వాటికి పోసే నీరులాంటిది కదా. మరి నీరు పోయకుండా పంట ఎలా ఆశించగలం చెప్పండి. ఇక రెండవది, నిజమైన బుల్ మార్కెట్ మరియు అసలైన సంపద సృష్టి ఎప్పుడూ ఎలాంటి అల్లరి చేయకుండా చాలా నిశ్శబ్దంగా జరుగుతాయి. అందరికీ త్వరగా డబ్బులు సంపాదించేయాలనుంటుంది, కానీ నెమ్మదిగా వస్తేనే ఆ సంపద నిలబడుతుంది. ఒకసారి ఆలోచించండి, పెరుగుతున్న చెట్టును మనం ప్రతిరోజూ చూస్తే ఏ మార్పు కనిపించదు, కానీ కొన్నేళ్ల తర్వాత అదే ఒక మహావృక్షమవుతుంది కదా. ఇది అంతే. ఫైనల్గా మూడవ అంశం, ఈ మార్కెట్ అనే ఆటలో గెలవడానికి 2 సింపుల్ రూల్స్ ఉన్నాయి. ఒకటి, మార్కెట్ను గౌరవిస్తూ వాస్తవాలను కళ్ళు తెరిచి విశ్లేషించడం. 2, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆట నుండి పూర్తిగా బయటకు రాకపోవడం. అవును, మీకు లాభాల వచ్చినా సరే మీ పెట్టుబడులు కొంత భాగాన్ని మార్కెట్లోనే ఉంచాలి. ఎందుకంటే మార్కెట్ ఒక ప్రవహించే నదిలాంటిది. పూర్తిగా ఒడ్డుకు చేరిపోయి కూర్చుంటే ఆ ప్రవాహ వేగాన్ని మనం ఎలా వాడుకోగలం? సరైన ఆచరణతో అడుగులేస్తూ నెమ్మదిగా ఎదిగే సంపద కోసం ఓపిక పట్టి మార్కెట్ ఆటలో ఎల్లప్పుడూ కొంతమేర కొనసాగడమే దీర్ఘకాలిక విజేత లక్షణం.